నమస్తే జిఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో సరోజినీ దేవి రోడ్డు కోర్టు పక్క గల్లీలో గత 4 సంవత్సరాల నుండి దుర్గామాత అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇట్టి బోనాల సందర్భంలో ఆలయం చుట్టుపక్కల మహిళలు గ్రామ మహిళలు బోనాలతో అమ్మవారి ఆలయానికి వచ్చి బోనాలను అమ్మవారికి సమర్పించి వారి యొక్క కోరికలను కోరుకొని తమ కోరికలు తీర్చాలని అమ్మవారిని వేడుకుని కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో అయ్యగారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరిగే బోనాల పండుగలో మహిళలందరూ కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని, అలాగే అమ్మవారి ఆశీస్సులతో మునుముందు కూడా ఇలాగే బోనాల సందడి జరుపుకోవాలని కోరుకుంటున్నారు. ఇంత చాలు పూలు పెట్టు ఇది ఇంతే ఉంది. మొత్తం చుట్టూ పట్టుకునేటోళ్ళు గట్టిగా పట్టుకోవాలి, జాగ్రత్త పట్టుకున్నాం. ఇలాగనే పట్టుకోవాలి ఎత్తుగా. మీరున్నారు, రైతా ఉన్నది. అడ్డుపెట్టేదే కొబ్బరికాయ, అడ్డుపెట్టాలి. దేవాలయం కోర్టు పక్క సందు నర్సంపేటలో అమ్మవారు ఇక్కడ నూతనంగా ప్రతిష్ఠించి దాదాపు 4 సంవత్సరాలు పూర్తయింది. ఇది 4వ ఆషాఢ మాస బోనాల మహోత్సవం నిర్వహిస్తున్నాం. ఈ రోజు నుంచి ఆషాఢ మాస బోనాలు ప్రారంభమైనవి. ఈరోజు వీలు కాని వాళ్ళు ప్రతి బుధవారము ఆదివారాలలో అమ్మవారికి ఆషాఢ మాస బోనాలు సమర్పించవచ్చు. దాదాపు నా చిన్నతనం నుంచే ఇక్కడ కోర్టు వెనకాల అమ్మవారు వెలిసి ఉండే, చిన్న రాతి బండలతోటి అమ్మవారు అక్కడ ఉండే. అమ్మవారు జీర్ణమై భూమిలో ఉండిపోయింది. దాని మీద పుట్ట వేప చెట్టు కూడా మొలవడం జరిగింది. అది కోర్టులో ఉంది, న్యాయస్థానంలో వాళ్ళ జాగలోకి వెళ్ళిపోయింది. మేము ఇక్కడ 3 బాటల క్షేత్రం లోపల అమ్మవారిని ప్రతిష్ఠించాము. అమ్మవారి కోరిక మేరకే ఇక్కడ, అమ్మవారి సూచన మేరకే ఇక్కడ మేము అమ్మవారిని తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారు చాలా మహిమాన్వితురాలు. 3 బాటల క్షేత్రంలో ఎంతో మహిమలను అమ్మవారు చూపించారు. అమ్మవారు కోరుకున్న కొంగు బంగారం, కోరుకున్న వారికి కొంగు బంగారం, పిల్లలకు విద్యను సంగుతూ, విద్యావంతులకు ఉద్యోగాలు ప్రసాదిస్తూ, పెళ్లిగాని పిల్లలకు పెళ్లిళ్ళు వివాహాలు నొసంగుతూ, పెళ్ళైన దంపతులకు సంతాన భాగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది అమ్మవారు.
సకల భక్తులను సకల జనులను చల్లగా చూస్తూ అమ్మవారి దీవెనలో సంగుతూ అనేక మందిని ఆశీర్వదిస్తుంది. ఈరోజు ఎంతో విశేషమైంది. భక్తులెల్లరూ ఇచ్చేసి అమ్మవారికి బోనాలు సమర్పించి నైవేద్యాలు సమర్పించి అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి ఆశీర్వాదము పొందాలని ఈ సందర్భంగా కూర్చున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే నర్సంపేట పట్టణంలో ఆషాఢ మాస బోనాలు జరుపుతాము. దాదాపు నర్సంపేట పుట్టి కాకతీయుల కాలం నుంచే ఉంది నర్సంపేట పట్టణం. ఆషాఢ మాస బోనాలు అనేది ఇక్కడ అమ్మవారు వెలిసిన తర్వాతనే గత 4 సంవత్సరాల నుంచి ఆషాఢ మాస బోనాలు మేము ప్రారంభించాము. ఈ ఆలయంలో ప్రారంభించాము. తొలి బోనం నేను అమ్మవారికి సమర్పించాము. ఇప్పుడు పెద్ద బోనము వల్లభ నగర్ మినీ స్టేడియం దగ్గర నుంచి ఊరేగింపుగా వస్తుంది. మేమందరం వెళ్ళి పెద్ద బోనాన్ని మేము పద్మగారి ఆధ్వర్యం లోపల వారి సారథ్యం లోపల మేము బోనాన్ని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తాము. ఈ బోనం వెంట భక్తులందరూ రావాల్సిందిగా కూర్చున్నాను. అందరూ అమ్మవారికి మీ మొక్కులను మొక్కుకొని అమ్మవారి దీవెనలు తీసుకొని మీరు అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. నర్సంపేట పట్టణంలో కోర్టు సందులో ఒక అమ్మవారిని మేము ఇప్పుడు గత 4 సంవత్సరాల నుండి ఇక్కడ శోభన్ బాబు అనే ఒక భక్తుడు, చిన్నప్పటి నుండి ఆయన అమ్మవారి భక్తుడు. అదే విధంగా ఆయనకి ఏం చెప్పిందో అమ్మవారు కళలో వచ్చి చెప్పిందో ఇట్లా అనుకోకుండా ఒక విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి మేము ప్రతి ఆషాఢ మాసంలో ప్రతి బుధవారం ఫస్ట్ రోజు నాడు బోనాలు సమర్పించి ఘనంగా చేసుకుంటున్నాము. కాకపోతే అందరు భక్తులు రావాలి. మన బాధ్యత. మన అమ్మవారు ఈ ఏరియాలో సగం తిరగలేకుండా ఉంటుంది. అమ్మవారిని పెట్టిన కానీ మంచి సంతోషంగా నడుస్తాను. కోరిన కోరికలు ఇచ్చే అమ్మవారు అందరికి సంతాన భాగ్యం అయితే కలిగింది. నేను చూసినప్పటి వరకు అయితే అందరికి చాలా బాగా చేసుకుంటున్నాం. ఇంకా అందరూ మన అమ్మ అంటే అందరికీ అమ్మే. ఆయనే చేసుకు అనే స్వభావంతో చాలా మంది తగ్గిపోయారు. కానీ అది కాదు, అమ్మ అంటే అమ్మే, అందరికి అమ్మ. అందరు రావాలి, సాధ్యమైనంత చేసుకోవాలి, చెయ్యాలి. ఈ అమ్మవారిని ప్రతిష్ఠించడానికి చేత నేనైతే ప్రతి వచ్చి సేవ చేసుకుంటాను. అమ్మను ఎల్లవేళ అందరినీ చల్లగా కాపాడి ఇక్కడ మంచిగా అందరూ సంతోషంగా చేసుకోవాలి.